రోజుకో ట్విస్ట్ అరవశ్రేతరు అంశం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. రైల్వే కోడూరు గతంలో పెద్దగా వార్తలు నిలిచేది కాదు. ఇప్పుడైతే ప్రతిరోజు ఏదో వార్తలో రైల్వే కోడూరు పేరు వినిపిస్తున్నది. అరవశ్రేతరు పేరు, వీణా పేరు. మరి ఇప్పుడు వాళ్ళతో పాటుగా తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళతో ట్రావెల్ చేసిన వ్యక్తి. మరి అరవశ్రీధర్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. గతంలో కూడా వీణా చాలాసార్లు తాతంశెట్టి నాగేంద్ర అంటే ఆయన నన్ను భయపిస్తున్నాడనో, బెదిరిస్తున్నాడనో, నన్ను చంపడానికి చూస్తున్నాడనో, నన్ను కొట్టడానికి చూస్తున్నారో అని చెప్పి ఆవిడ చాలాసార్లు మాట్లాడిన సందర్భం. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర పేరు మరొకసారి బయటకు వచ్చింది. ఎందుకంటే ఆవిడేదో పూలు కొనుక్కోవడానికి అని చెప్పి టోల్ గేట్ దగ్గర వెళ్తే అక్కడ అరవశ్రీధర్ వాళ్ళు ఉన్నారట, తాతంశెట్టి నాగేంద్ర వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. సో ఆ టైంలో ఆయన కారులో ఉన్నారు ఎమ్మెల్యే గారు, అరవశ్రీధర్ గారు, పరిచయం ఉన్న వ్యక్తి కదా. ఇలా తొంగి చూస్తే నాగేంద్ర గారు వచ్చి ఆవిడ మీద అటాక్ చేశారట. అది ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ టోల్ గేట్ దగ్గర జరుగుతున్న ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. మరి తాతంశెట్టి నాగేంద్ర ఎందుకు వీణ మీద దాడి చేయాల్సిన అవసరం వచ్చింది? కర్రతో విచక్షణ రహితంగా కొట్టారట, ఆవిడని చంపడానికి చూస్తున్నారట. అసలు ఈ ఎపిసోడ్ ఏంటి? వీణా పంపించిన వీడియోలు, మరి దాని మీద పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది? తాతంశెట్టి నాగేంద్ర ఎందుకు ఇందులో ఎంటర్ అయ్యారు? మనతో పాటుగా ఎక్స్క్లూజివ్ గా తాతంశెట్టి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర గారు, గారు నమస్తే అండి. నాగేంద్ర గారు, అసలు ఏం జరుగుతుంది? ఏంటి వీణాని అతి దారుణంగా కర్ర తీసుకుని మహిళని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారట? ఎందుకు ఆవిడ మీద ఆ దాడి పాల్పడాల్సి వచ్చింది? కొట్టారట కదా సార్, కొట్టలేదు కదా, కొట్టారా? ఆవిడ చెప్తున్నారు. నన్ను చెప్పనియండి సార్, మీ దగ్గర ఉన్న టోల్ గేట్ టోల్స్ పూలంగ పోయినామని, పూలంగ నుండి వాళ్ళకంటే కలుపుతా ఇప్పుడే. పూలంగడి దగ్గర 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తాను, ఇద్దరు మనిషిని పెట్టుకొని వీడియోలు పట్టుకొని వెయిటింగ్ ఫర్ ఆఫీస్ నుంచే శ్రీధర్ నాగేంద్ర గారు వాళ్ళు వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ క్రిమినల్ మైండ్ సార్. అంటే అక్కడికి వచ్చి రచ్చ చేయాలి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుకొని చాలా గట్టిగా దిగినటువంటి అంశం ఇది. మాకు తెలియదు, మేము హ్యాపీగా అంతా ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ గొడవలో మేముంటే మేము అక్కడికి వచ్చి ఒక మా అజ్ఞాత వ్యక్తులాగా మా పక్కనే ఉన్న పూలంగట్ల దగ్గర మీరు పూలు కొన్నారన్నారు కదా, 1/2 అవర్ నుంచి కొంటారండి పూలు? అసలు లేదు. మాకు వాడు చెప్తున్నాడు సార్, మమ్మల్ని పూలే అడగలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకెంగా ఎంతసేపటికి వస్తాడు, ఏ కారు వచ్చినా ఇదేనా ఎమ్మెల్యే కారు అని. అంటే వాళ్ళు వాంటెడ్ గా ఏదో ఒకటి గొడవ చేయాలి. మరి నాకు తెలియదు, వాళ్ళు వెనుకున్న వైసీపీ వాళ్ళు విపరీతంగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ఈ పేటిఎం బ్యాచ్ చెప్పాలి, ఈ మావిగన్ అనే అసహ్యమైనటువంటి మాటలను పోగొట్టడానికి ఏమైనా డైవర్ట్ చేస్తానారా? ఇప్పుడు మేమే మా ఫంక్షన్ కాడ మేము అమరావతి బిల్లు కోసం ఆనందంగా అన్ని పార్టీలు కలిసి అక్కడ సంబరం చేసుకుంటున్నాం. అక్కడ ఏం పని అండి? పోనీ అక్కడ ఎవరన్నా వచ్చారా మీ జోలి? అక్కడ వీడియో చూసేవాడిని మన జన సైనికుడు నవీన్ అని పోయి అడిగాడు, ఎందుకు వీడియో చూస్తున్నావు, మా పార్టీ మా కార్యక్రమం దగ్గర నీకేం పని అని. తీస్తే ఏమరా, మీ నాయకుడు, మీ పార్టీ గురించి తెలుసు, మీ నాయకుడు గురించి తెలుసు, ఇట్లా మాట్లాడితే గమనుంటారా సార్ జన సైనికులు? కాదండి, ఒక మహిళ మీద దాడి ఎందుకు చేశారు? సరే, దాడి చేసింది విపరీతమైన కన్నీరు కాసే వాళ్ళు ఉంటారు. రండిట, ఎవరు చేశాడు దాడి? మా దగ్గరకు వచ్చి జన సైనికులకు వచ్చి మీ నాయకుడి గురించి తెలుసులేరా, మీ పార్టీ గురించి తెలుసులేరా అంటే మహిళ మీద దాడి చేశారట. మేము ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం, అక్కడ 3 కిలోమీటర్లు ఆగిపోయింది. అది ఇది తెలుసా మీకు? ఆ మీద ఉన్న కండిషన్స్ కాదండి. ఇప్పుడు ఆ కర్ర పట్టుకుని విసిరింది కాదు, ఆ కర్ర విసిరింది తాతంశెట్టి నాగేంద్ర గారు కాదా? ఆ కర్ర పట్టుకున్నది తాతంశెట్టి నాగేంద్ర గారు 100% కాదు. మొదటి నుంచి ఇట్లాంటి డ్రామాలు 100 చేస్తున్నారు. మేము నిలబడుకున్నట్టు మేము మా పిల్లలను కంట్రోల్ చేసుకుంటాను నేను.